తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణ. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి జూన్ నెల నుంచి జన్మస్థానంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. అక్కడి నుంచి మనకి జన్మంలో ఉన్నటువంటి గురుడు భాగ్యములో ఉన్నటువంటి శనిని చూస్తున్నాడు. సో హైలీ బెనిఫిటెడ్. శని యొక్క దుష్ట ప్రభావాలు ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. బద్ధకం పోతుంది కర్కాటక రాశి వారికి. జూన్ నెలలో చూసుకోవడానికి కావలిస్తే జూన్ నెల అందరూ కర్కాటక రాశి వారి తీర్థయాత్రలకి హనీమూన్లకు వెళ్ళిపోతారు, పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా. అలాగే అష్టమ రాహు ఉన్నాడు. ఎంత ఉన్నా సరే ఏదో ఒక మూలన భయం, ఏదో ఒక మూలన చిన్న పిచ్చి ఉంటుందన్నమాట. ఏంటంటే ఎంతో టెన్షను, దురాశలు పెడతాడు. రాహు అంటే ఏంటి? ఆశలు. అండి ముఖేష్ గారు ఒక 10 లక్షలు అప్పు ఇవ్వండి, నెక్స్ట్ 1 monthలో మీకు డబల్ ఇస్తాను సార్ అంటే 10 లక్షలకి 10 లక్షలు ఇచ్చేస్తారు. అదే ఒక అరటిపళ్ళు గెలన్నవాడు, సార్ మాకు మీరు అడిగిన వడ్డీ ఇస్తాను సార్, నేను డబ్బులు 10,000 ఇవ్వండి సార్ అంటే 10 రూపాయలు వడ్డీ ఇస్తావా, అప్పుడే ఇస్తానని 10,000కి నమ్మరు. ఇది కర్కాటక రాశి పరిస్థితి. ఇకపోతే ధనస్థానంలో ఉన్నటువంటి కేతు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదండి అసలు. డబ్బులు బాగా వస్తాయి. అలాగే వీళ్ళ మాటలు కూడా చాలా సైలెంట్గా మాట్లాడతారు. పాము ఏ విధంగా అయితే స్పీడ్గా ఉంటుందో ఒకేసారి స్పీడ్గా మాట్లాడడం, ఒకేసారి స్లో అవడం, ఇలా విచిత్రమైనటువంటి ప్రవర్తన ఉంటుంది ఈ అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా వ్యాధులు అనేటటువంటివి, జరామరణాలు, వ్యాధులు కూడా చెప్పుకోవాలి. భయం జనాలకి. వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇంకా 100 సంవత్సరాలు చూసేయాలని అనుకుంటారు. నో, టైమ్ ఈజ్ లెస్. సో కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అలాగే అష్టమ రాహు ఉన్నప్పుడు కొన్ని వైరస్లు కూడా వస్తాయి. ఆ వైరస్లు, కొత్త రకం వైరస్లు, కరోనా మ్యుటేషన్ చెంది చాలా రకాల వైరస్లు వస్తుంది. సో హెచ్పివి అని ఒక వైరస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ పాపిలోమా వైరస్. సో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అండ్ సర్విక్ క్యాన్సర్ లాంటివి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే మహిళలు కానీ, వీళ్ళు కానీ, జెంట్స్ కానీ ఈ వ్యాధికి గురి కాకుండా వీళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంటుంది. సో కంటాజియస్ డిజీజ్ ఇది, సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఇది. సో ఈ వీటిల్లో వెనీరియల్ డిజీజెస్ అనేటటువంటివి ఎక్కువ రావడానికి అష్టమ రాహువు ఎక్కువ ప్రొవోకింగ్ చేస్తూ ఉంటాడనమాట. సో వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దోస్ డిజీజెస్ అండ్ ఆల్. ఇకపోతే పిల్లలు లేనటువంటి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి పిల్లలు పుడతారు. చాయమండి 10 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి మాకు పిల్లలు పుట్టట్లేదండి అంటే అప్పులోళ్ళు. పిల్లలు ఎవరంటే అప్పులోళ్ళు. ఆ అప్పులోళ్ళే మనకి పిల్లలుగా వచ్చి వసూలు చేసి వెళ్తారు. అసలు నువ్వు అప్పే చేయనప్పుడు సంతోషించాలి. నేను ఎవరికి రుణం లేని నేను చక్కగా అని. అదే చేయరుగా. మా గురువు గారు గరికపాటి గారు, మా గురువు గారు చాగంటి గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు జనాలకి. కాబట్టి పిల్లలు పుట్టేశారు, పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇంకేం కావాలండి మనిషికి? స్థలాలండి, స్థలాలు కొనాలంటారు. రియల్ ఎస్టేట్ డౌన్లో ఉందండి అంటే మరి మీరు అందరూ రేట్లు, దొంగ రేట్లు పెంచి పెద్ద చేసేసినప్పుడు లేదా దొంగ భూములు పెట్టేశారు. భూమి ఏమండి ఎంతండి ఎకరం అంటే 100 కోట్లు 200 కోట్లు చేసేసిన రోజున కొంటాడా? ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి బాగాలేదు ఇప్పుడు, లే ఆఫ్లు. అండ్ ఈ యొక్క కర్కాటక రాశి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు చాలా డేంజర్ పొజిషన్లో ఉంటారు, ఊడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ లే ఆఫ్లు అని చెప్పేసి 2,000 మందిని, 30,000 మందిని అలా తీసేస్తున్నారు. ఆ లిస్టులో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి ఏమంటే మరి మాకు ఫుడ్ అండి అంటే వస్తాయి, నెమ్మదంగా వస్తాయి, ప్రాబ్లం ఏముంది. సో ఈ రకంగా కర్కాటక రాశి వాళ్ళంతా కూడా మనకి పిల్లలు కూడా చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. అలాగే ఒరిస్సాలో జార్జుపూర్ అని ఒక ఊరుంది. ఆ జార్జుపూర్ దగ్గర వైతరణి నది ఉంది. అక్కడ గిరిజా అమ్మవారు, గిరిజా అమ్మవారు ఉన్నారు గుడి. ఆ దేవాలయానికి వెళ్ళాలి మీరు. శక్తిపీఠం అది. ఆ శక్తిపీఠ దర్శనం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహు దుర్గాదేవి యొక్క భక్తుడు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆర్గాళ స్తోత్రం అని ఉంటుంది, చదవాలి. గిరిజాదేవికి వెళ్ళమన్నాను నేను.
ఒరిస్సాలో ఉందన్నమాట, జాజ్పూర్లో గిరిజాదేవి. ఆ వైతరణి నది పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా మర్రి ఆకుల్ని 108 మర్రి ఆకులతో త్రిమూర్తి వ్రతం చేసుకోవాలి, మర్రి ఓడలు కూడా తెచ్చుకొని. అలాగే ఈ రాహు దోషం అనేటటువంటిది పోతుంది. అలాగే నిమ్మకాయ డెప్పలతో రాహుకాల పూజలని బాగా చేసేవారు అప్పుడు ఆ మధ్యకాలంలో దుర్గాదేవికి. ఇంట్లో చేయకూడదని పుకార్లు కూడా లేపేవారు. రాహుకాలంలో మరి ఈ యొక్క శుక్రవారం నాడు వీళ్ళందరూ కూడా రాహుకాలంలో శుక్రవారం కానీ శనివారం కానీ ఈ యొక్క నిమ్మకాయ డెప్పల్లో ఇళ్లల్లో పూజ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ ఇన్ఫాక్చుయేషన్, హాలుసినేషన్ అండ్ కన్ఫ్యూజన్ నుంచి వీళ్ళందరూ కూడా బయటికి విడుదలవుతారు. అందువలన కొత్త రకాల బిజినెస్లు పెట్టాలండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు నిర్మోహమాటంగా వీళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే జూన్ నెలలో కొంచెం టెన్షన్స్ అనేటటువంటివి ప్రతి పనిలో కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త ఆభరణాలు కొంటారు, కొత్త కొత్త వాచీలు కొంటారు. అలాగే కొత్త అప్రయత్నంగా కొంతమంది పరిచయం అయిపోతూ ఉంటారు. ఏమండి ముఖేష్ గారు మీకు బట్టలు పెడతామండి అని చెప్పేసి బంధువులు ఫ్రెండ్స్ రావడం, అంటే అన్నీ కూడా మనం కోరుకోకుండా మనకి ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఈ అష్టమరాహు దోషం నుంచి వీళ్ళందరూ కూడా విముక్తులు అవుతారు. సో మొత్తానికి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పి ఉన్నారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.